హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పూర్ణిమ లాగ్ 654. ఈరోజు వీడియోలో వాషింగ్ మిషన్ టబ్ క్లీనింగ్ ఎలా చేసుకోవాలో చూద్దాం. 2-3 నెలలకు ఒకసారి వాషింగ్ మిషన్ని క్లీన్ చేసుకుంటూ ఉంటే మెషిన్ క్లీన్గా ఉంటుంది. అలాగే ఎలాంటి రిపేర్స్ మ్యాక్సిమం రాకుండా చూసుకోవచ్చు. ఫస్ట్ ఒక నాప్కిన్ తీసుకొని కాలిన్తో ఈ గ్లాస్ డోర్ని అండ్ ఈ సైడ్స్ అండ్ సాఫ్ట్నర్ డిస్పెన్సర్ని మొత్తం క్లాత్తో అండ్ బ్రష్తో తుడుచుకుంటే దుమ్ము మట్టి లేకుండా క్లీన్గా ఉంటుంది. చూసారు కదా, ఇలా మొత్తం క్లీన్ చేసుకోవాలి. ఆ తర్వాత ఫిల్టర్ని కూడా ఒకసారి తీసి క్లీన్ చేయాలి. ఈ ఫిల్టర్ని స్క్రూ డ్రైవర్ తీసుకొని ఇలా పైకి లేపితే క్యాప్ ఓపెన్ అవుతుంది. చూసారుగా, చూడండి దుమ్ము ఎట్లా వస్తుందో, దాంట్లో ఉండే డస్ట్ అంతా. మనం వేసే బెడ్షీట్స్, దుప్పట్లు అండ్ క్లాత్కి ఉండే దారం పోగులు అండ్ మన వెంట్రుకలు, దుమ్ము ధూళి అన్నీ ఇందులో స్టోర్ అవుతాయండి. ఈ ఫిల్టర్ని కనీసం వారానికి ఒకసారి తీసి క్లీన్ చేసుకుంటూ ఉండాలి. లేదంటే వాష్ అనేది సరిగా ఉండదండి. సర్వీస్ బాయ్ వచ్చి చేయాలంటే కనీసం 1000 రూపాయలు ఇయ్యందే వాళ్ళు సర్వీస్ చేయరు కదా. ఇలా మనమే ఇంట్లో చేసుకోవచ్చు. ఈ ఫిల్టర్ని మొత్తం క్లీన్ చేసుకున్నాక అన్ని పార్ట్స్ పెట్టేసుకోవాలి నీట్గా, ఒకదాని తర్వాత ఒకటి అన్ని నీట్గా పెట్టేసుకోవాలి. తర్వాత ఫిల్టర్ పెట్టే దగ్గర కూడా ఒకసారి క్లీన్ చేసుకోవాలి. అలా నీట్గా క్లీన్ చేసుకొని ఫిల్టర్ని పెట్టేసుకోవాలి. తర్వాత బ్యాక్ సైడ్ వాటర్ పైప్ ఉంటుంది కదా, దీన్ని కూడా మనం క్లీన్ చేసుకోవాలి. ట్యాంక్లో ఉన్న మట్టి అండ్ పాచి అన్నీ ఇక్కడ బ్లాక్ అయిపోతాయి. దీన్ని కూడా మనం వారానికి ఒకసారి క్లీన్ చేసుకోవాలి. దీని వలన మనకు వాష్ టైం అనేది పెరగకుండా ఉంటుందండి. ఇక్కడ ఇంకొక కప్ షేప్ ఫిల్టర్ ఉంటుందండి. దీన్ని మనం స్క్రూ డ్రైవర్తో అయినా కటింగ్ బ్లేడ్తో అయినా రిమూవ్ చేసుకోవాలి. అలా రిమూవ్ చేసుకున్నాక మొత్తం బ్రష్తో క్లీన్ చేసుకోవాలండి నీట్గా. ఈ ఫిల్టర్ పూర్తిగా బ్లాక్ అయితే వాటర్ లోపలికి వెళ్లకుండా ఒక్కోసారి ఎర్రర్ అని వస్తుందండి. క్లీన్ అయిపోయాక ఇలా సెట్ చేసుకోండి మళ్ళీ. ఆ తర్వాత టబ్ క్లీన్ చేసుకోవడానికి ఒక పౌడర్ ఉంటుందండి. ఇది ఎల్జీ అయితే ఎల్జీ, ఐఎఫ్బి అయితే ఐఎఫ్బి టబ్ క్లీన్ పౌడర్ ఆన్లైన్లో అవైలబుల్గా ఉంటాయండి. నేనైతే అమెజాన్లో ఆర్డర్ పెట్టుకున్నాను. ఈ టబ్ క్లీన్ పౌడర్ నేమ్ స్కల్గో అండి. ఈ పౌడర్ మీకు కూడా కావాలి అంటే డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను, చెక్ చేయండి. ఇది 699కే వచ్చిందండి. దీనిలో 100 గ్రామ్స్వి 3 ప్యాకెట్స్ ఉంటాయి. ఒక టబ్ క్లీన్కి ఒక ప్యాకెట్ మాత్రమే వాడుకోవాలి. ఇలా మొత్తం ప్యాకెట్ని వేసేసుకొని ఇంకా స్టార్ట్ చేసేసేయాలండి ప్రాసెస్ని. ఆ తర్వాత మెషిన్ని ఆన్ చేసుకొని టబ్ క్లీన్ ఆప్షన్ని సెట్ చేసుకోవాలండి. తర్వాత మెషిన్ స్టార్ట్ చేయాలి. చూసారుగా, 1:44 నిమిషాలు టైం పడుతుందండి. తర్వాత లాస్ట్ 10 నిమిషాలు ఉండంగా ఒకసారి మెషిన్ ఆఫ్ చేసి కొంచెం సర్పొడి వేసి మళ్ళీ మెషిన్ అనేది ఆన్ చేయాలండి. ఇలా చేస్తే మెషిన్ పూర్తిగా క్లీన్ అయినట్లండి. టబ్ క్లీన్ అయిపోయింది. పవర్ ఆఫ్ చేసుకొని ఒక డ్రై క్లాత్ తీసుకొని తుడుచుకోవాలి. చూసారా టబ్ ఎలా మెరుస్తుందో, చాలా బాగా క్లీన్ అయిపోయింది. అదండి టబ్ క్లీన్ ఎలా చేసుకోవాలో చూసారు కదా. మీకు కానీ నా వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.